వెల్కమ్ బ్యాక్ టు అదుర్స్ బెదుర్స్ కబుర్స్ ద ఏబీసీ షో విత్ కవిత. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామండి గురు పూర్ణిమ గురించి, గురు విశిష్టత గురించి. మనతో ఇవాళ ఉన్నారు సుంకేసుల రత్నబాల గారు. వెల్కమ్ బ్యాక్ రత్నబాల గారు. చెప్పండి కవిత. చాలా బాగా చెప్తున్నారండి మీరు అసలు గురువు గురించి. అంటే నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి, కానీ ఈ రోజుల్లో చాలా మంది తమ స్వార్థం కోసం నకిలీ గురువులు, దొంగ గురువులు మనం పేపర్లలో, టీవీల్లో బోర్డు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. చంద్రస్వాములని అలా ఇలా బూటకపు స్వామీజీలు ఇంతమంది పుట్టుకొస్తున్న ఇటువంటి రోజుల్లో ఒక సద్గురువుని మనం ఎలా కనిపెట్టగలం, ఎలా ఐడెంటిఫై చేయగలం అంటారు? అవునండి, ఇది మంచి ప్రశ్న అండి. అయితే సద్గురువుని మనం మన నాలెడ్జ్ తోటి, మనకున్న చిన్నపాటి జ్ఞానంతో మనం గురువుని వెతుక్కోలేమండి. యాక్చువల్ గా గురువే మనల్ని వెతుక్కోవాలి. గురువే మనల్ని చేయి జాపితే కన్నా మనం గురువు దగ్గరికి వెళ్ళలేమండి. అటువంటిది మనకి ఏదైనా ఒక లౌకిక సమస్యతో ఉన్నప్పుడు మనం ఆ గురువుని అప్రోచ్ అవ్వడం ద్వారా మన మన సమస్యని ఎవరు తీసుకుంటున్నారో, ఎవరు ప్రేమ, గురువు యొక్క ప్రేమని అనుభవించిన వాళ్ళకి గురువు గురించి వేరే చెప్పక్కర్లేదండి. రెండవది ఏంటంటే, గురువుని ఒకసారి మనం అప్రోచ్ అయిన తర్వాత ఆ గురువు నుండి మనల్ని ఇంకోళ్ళు ఎవరు కూడా అసలు వేరు చేయలేదండి. ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో రకాల గురువులు ఉన్నారు. ఇప్పుడు చంద్రస్వామి లాంటి వాళ్ళు ఉన్నారు మీరు అన్నట్టు. మనం పుట్టపర్తి సాయిబాబా, మనం చూడని షిరిడి సాయిబాబా, అలాగే కమలాంబిక, ఇలా రకరకాల మంది గురువులు, రమణ మహర్షి, యోగానంద్ గారు, మనకి ఎంతో మంది ఎన్నో రకాల కొన్ని వేల మంది ఆ రోజు నుంచి వ్యాసం నుంచి ఈనాటి వరకు కొన్ని లక్షల మంది గురువులు ఉండి ఉంటారండి. అయితే ఎవరు మంచి గురువు, ఎవరు చెడ్డ గురువు అన్నది మనసుకి తెలిసిన గురు శిష్య సంబంధాలు అన్నవి ఆత్మ సంబంధాలు కానీ, మానసిక సంబంధాలే కానీ శారీరకమైనవి, డబ్బుతో ముడిపెట్టేవి, లేకపోతే ఏవో వేరే వాటితోటి భౌతిక లాలసల కోసం చేసేటటువంటివి మనం గురు శిష్య సంబంధాలుగా చెప్పుకోమండి. అయితే చంద్రస్వామి దగ్గర లాంటి వాళ్ళకి, అలాంటి గురువుల దగ్గరికి అలాంటి కోట్లు ఉన్న వాళ్లే కదండి. అలాంటి కుంభకోణాల్లో ఉన్నవాళ్ళు, కుంభకోణాలలో దిగిన వాళ్ళు, దిగబోయే వాళ్ళు ఉంటారు అక్కడికి. ఎలాంటి వాళ్ళు, ఏ స్థితిలో ఉన్న వాళ్ళు, ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీ గురువులనే అప్రోచ్ అవుతారండి. అందుకని మనం వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని ఎవరైనా చెప్పినా కూడా, మనకి ఇప్పుడు ఒక గురువు ఉన్నారండి, ఆయన చాలా గొప్పవాడని మనకు చెప్తారు, కానీ మనందరం వెళ్ళాం. ఎందుకని? మన గురువునే మనం అప్రోచ్ అవుతాం. మన గురువు మీదే మనకు కాన్ఫిడెన్స్, ఆయన ప్రేమే మనకి ఇష్టం. ఆయన మనల్ని ఎలా డీల్ చేసుకుంటున్నారో, ఆయన దగ్గర ఉండి మనం ఎలా ఉంటున్నామో, ఏమి ఎంజాయ్ చేస్తున్నామో మన మనసుకే తెలుసు. ఆత్మ సంబంధాలు కనుక ఆ గురువు యొక్క ప్రేమని మనం పొందాం గనక, అందుకని ఆ ఆత్మతోటి, మనసుతోటి, ఆ ఇష్టంతో మాత్రమే మనం గురు శిష్యుల మధ్య ఉండే సంబంధం ఆధారపడి ఉంటుందండి. అంతేకాని ఇంకోటి చెప్తే వెళ్లేది, లేకపోతే మనం అలా మోసపోయి, లేకపోతే అక్కడి నుంచి కాదని ఇంకో చోటికి అలా వెళ్లేది కాదండి. ఏ ప్రాబ్లం తోటి అప్రోచ్ అవుతున్నారో గురువుని, ఆ ప్రాబ్లం వరకు అది వర్కౌట్ అవుతుందండి. అవనప్పుడు ఒకసారి వెళ్ళిన వాడు మళ్ళీ అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళాడు కదండి. అందువల్ల ఆయనకి వెంటనే తెలుసు పాత గురువు ఎవరో. మళ్ళీ బంతిలాగా మళ్ళీ ఆయన పాత గురువుని వెతుక్కుంటూ వచ్చేస్తాడు ఒకసారి పొరపాటును వెళ్ళినా కూడా. అందువల్ల ఇది ఉల్లి పువ్వు, ఇది మల్లి పువ్వు అని ఎవరు చెప్పక్కర్లేదండి. బాగా చెప్పారు. ఇన్ఫాక్ట్ మనం షిరిడి సాయి చరిత్రలో చదివితే కూడా సాయిబాబా అదే అంటారనమాట. ముందు అందరూ లౌకిక కోరికలతో తన దగ్గరికి వస్తూ ఉంటే ఆయన దగ్గర ఉన్న శిష్యులు అంటూ ఉండేవాళ్ళ, అదేమిటి బాబా మీరు అందరూ అలా అటువంటి కోరికలతో వస్తుంటే మీరు వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే, ముందు వాళ్ళ కష్టాలు తీరుస్తేనే వాళ్ళకి గురువు మీద నమ్మకం ఏర్పడుతుంది, ఆ తర్వాతే వాళ్ళకి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది సో అని చెప్పి అంటూ ఉండేవాళ్ళని గురు చరిత్రలో రాస్తారు. 100% అండి. గురువులకి తెలుసు కదండి, ఫస్ట్ మనం వెళ్ళంగానే ఏదో ఏడుస్తున్నాం కదా అని, చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు కదా అని వాడు నిప్పులు అడిగితే మనం వెంటనే ఇవ్వం కదండి. ఏదో చాక్లెట్ ఇస్తాం అంతే. వాడేదో ఎర్రగా ఉందని అడిగితే మనం వాడికి అది ఇవ్వం కదా. మన గురువుకి మనకు తెలుసండి ఎలా డీల్ చేసుకోవాలో. మనకు కూడా ఆయన మీదే ప్రేమ ఉంటుంది. ఇంకోళ్ళని చెప్పినా ఇంకో చోటుకు వెళ్ళమండి మనం. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేస్తాం. ఎందుకంటే అది మనది కాదు, అది మన ప్లేస్ కాదు అని మనకు అర్థమైపోతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ లాగా మామూలుగా అందరి తరఫున అలా అడుగుతున్నాను, మరోలా అనుకోకండి. ఇప్పుడు నేను ఒక గురువుని నమ్ముకుంటాను, నాకు ఒక గురువు దగ్గర బాగుంది అనిపించింది, నా ఫ్రెండ్ చెప్తుంది నేను ఇంకొక గురువుని నమ్ముకున్నాను, ఈ గురువు దగ్గరికి వెళ్తే నాకు చాలా బాగుంది అని. సో అప్పుడు నాకు కన్ఫ్యూషన్ వస్తుంది కదా, నేను నా గురువు దగ్గరికి వెళ్ళాలా, అమ్మాయి చెప్పిన ఆ గురువు దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే అసలు నాకు ఇద్దరు గురువులు ఉండొచ్చా, మోర్ దెన్ వన్ గురువు ఉంటే నాకేమన్నా నష్టం
నష్టం జరుగుతుందా, ఇటువంటి సందేహాలన్నీ వస్తూ ఉంటాయి. మరి అటువంటప్పుడు మన మనసుని ఎలాగ మనం శాంతపరచాలి? బాగుందండి. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా ప్రతి 10 మందిలోనూ ఎవరి గురువు వాళ్ళకే ఉంటారు కదండి. అందరం ఒకే గురువు ఉండం కదా. ఖచ్చితంగా ఇన్ని లక్షల మంది గురువులు ఎందుకు ఉంటారండి? లేకపోతే ఒక్కొక్క గురువు దగ్గర కొంతమంది కొన్ని లక్షల మంది ఒక గురువుని అప్రోచ్ అవుతుంటారు, కొద్ది మంది ఒక్కొక్క గురువుని అప్రోచ్ అవుతుంటారు. అయితే మనకి ఎలా అంటే ఇప్పుడు గురువులు 1000 మంది ఉన్నా మనకి ఇబ్బంది లేదండి. ప్రతి ఒక్కళ్ళని గురువుగా అనుకోవచ్చు, ప్రతి ఒక్కరికి మనం నమస్కారం చేయొచ్చు. త్యాగరాజు ఎందరో మహానుభావులు అన్నాడు ఆయన. అలాగే అందరూ మహానుభావులే. గురుతత్వం అంతా ఒకటేనండి, గురువులంతా ఒకటే. గురువుల్లో ఏమి డిఫరెన్స్? ఆ గురు తత్వంలో డిఫరెన్స్ లేదండి. గురువుల యొక్క అప్రోచ్ డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ తత్వం అంతా ఒకటే ఉంటుంది వాళ్ళది. అయితే మనము గురువులు ఎంతమందినైనా తీసుకోవచ్చండి, ఎంతమందికైనా నమస్కారం పెట్టచ్చు. కానీ మనం నమ్మిన గురువు ఎవరు? ఒక్కళ్ళే ఉంటారండి. ఆ గురువుని పట్టుకుని మనం వెళ్ళడమే, ఆ గురువుని అప్రోచ్ అవ్వడమే, ఆ గురువుని మాట వినడమే, ఆ గురువు చెప్పింది చేయటమే శ్రేయస్కరం. ఎందుకంటే 4 పాత్రల్లో మనం కాళ్ళు పెట్టామనుకోండి, ఏ ఒక్కదాంతో కరెక్ట్ డెస్టినీకి మనం రీచ్ అవ్వలేము. ఏదో ఒకే చోట ఒకటే ప్లాట్ఫామ్ అడ్రస్ తెలుసుకుని కరెక్ట్ గా ఒకే రోడ్ లో వెళ్ళామనుకోండి, తొందరగా గోల్ రీచ్ అవుతాం. అందువల్ల 4 మీదకి మనం 4 రోడ్లు ట్రై చేసామనుకోండి, ఎప్పటికీ వెళ్ళలేం విత్ ఇన్ టైంలో. కాబట్టి మనం ఫాలో అప్ చేసేటప్పుడు ఒక్కటే గురువుని మనం ఫాలో అప్ చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం అండి. అంతేకాదు, ఒకసారి రామకృష్ణ జీవిత చరిత్రలో కూడా ఒకసారి చెప్తారన్నమాట. ఇప్పుడు శారీరకంగా భౌతిక సంబంధమైన శారీరకంగా మనం ఏదన్నా ఒక వ్యభిచారం చేస్తే ఎంత దోషమో, మనసులో మనం అలాంటిది తలుచుకున్నా కూడా అంత మానసిక వ్యభిచారమేనండి. అది వ్యభిచారంతో సమానమే. అది కూడా మనసులో చెడు తలిచినా అది కూడా వ్యభిచారమే అవుతుందండి. అలాగా 10 మంది గురువుల్ని వీళ్ళని కాదని వాళ్ళు, వాళ్ళని కాదని వీళ్ళు అని అలా తిరుగుతూ ఉండడం కూడా గురువుల పట్ల కూడా అది కూడా ఒక వ్యభిచారంతో సమానము. కాబట్టి గురువుల్ని మార్చొద్దు. ఏ గురువు దగ్గర ఉన్నారో ఆ గురువు దగ్గరే ఉండండి చివరి వరకు, అదే మీకు మంచి డెస్టినీ అని రామకృష్ణ వారు కూడా ఒక చోట చెప్తారండి. చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఒక గురువు లభించాక ఆ గురువు, ఇప్పుడు ప్రతి గురువు, నేను ఒక పుస్తకంలో చదివాను, ప్రతి గురువుకి ఈ శిష్యుడు నావాడు అని చెప్పి ఆయన తన ఇన్నర్ సర్కిల్లోకి స్వీకరించినప్పుడు ఆ గురువు ఎలా సంరక్షిస్తూ ఉంటాడు ఆ శిష్యుడిని, దాని గురించి చెప్పగలుగుతారా? ఒకసారి మనం ఆయన చెయ్యి పట్టుకోవడం దాకా అక్కడ దాకా వెళ్ళగలుగుతామండి. ఒకసారి ఆయన మన చెయ్యి పట్టుకున్నారంటే మనం ఆ గురువు ఆ ఇన్నర్ సర్కిల్లో కనుక మనం ఒక్కసారి మనం వెళ్ళామంటే మన తప్పులు, మన ఒప్పులు, మన కర్మలు, మన జన్మంతా ఆయన స్కాన్ చేస్తారు కదండి. క్రితం ఎన్ని జన్మల నుంచి మనం ఆయనతో ఉన్నాము, ఇంకా ఎన్ని జన్మలు ఆయనతో ఉంటాము, అసలు మన సంగతి ఏంటి, మనం ఏంటి, ఈ జన్మలో ఈ 50 ఏళ్ల సంబంధమే కాదు కదండి మనకి గురువుతోటి. షిరిడి సాయిబాబా చెప్తారు, నీది నాది 74 జన్మల సంబంధం రా అని. 74 జన్మల నుంచి ఆయన పుడుతూనే ఉన్నట్ట, ఈ శిష్యుడు పుడుతూనే ఉన్నట్ట. సో ఆయన దగ్గరే ఉన్నాడు. ఆయన ఎప్పుడు పుడుతున్నాడు, ఈ శిష్యుడు అప్పుడే పుడుతున్నాడు. సో గురు శిష్యుల సంబంధం అన్నది జన్మాంతర సంబంధం, కానీ ఈ కాసేపు సంబంధం కాదుగా, ఈ 50 ఏళ్ల సంబంధం కాదు కదా. అలాంటప్పుడు మనం ఒకసారి ఆయన చెయ్యి పట్టుకునేటప్పుడే ఆయనకి తెలుసు మన జన్మల్ని, మన జన్మ కర్మల్ని స్కాన్ చేసేసారు ఆయన. కాబట్టి ఇక్కడతో అయ్యేది కాదండి గురు శిష్య సంబంధం అన్నది. ఒకసారి ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళామంటే మన ఇహలోకమే కాదండి పరలోకం వరకు మన ప్రయాణం అంతా ఆయనతోటి. అన్ని బాధ్యతలు తీరుస్తాడు గురువు. ఇది అదేనే ఉందండి, ఈ కాసేపు ఈ 50 ఏళ్ల క్వశ్చన్ కాదు కదా. చాలా బాగా చెప్పారు. సో గురువు మనకి అంత మన బాధ్యత అంతా, జన్మల బాధ్యత అంతా స్వీకరించి మనల్ని అంతా కాపాడుతున్నప్పుడు ఒక శిష్యుడిగా మన బాధ్యత ఎలా ఉంటుంది? మనం అసలు ఎలా సేవించుకోవాలి గురువుని? అవునండి, గురువుని మనం సేవించుకోవడానికి గురువుకి ఏమి ఆయనకి ఏం కావాలండి, మనం ఏమి ఇవ్వగలం ఆయనకి? ఆయన ఇచ్చిందే కదా మనం ఆయనకి తిరిగి ఇచ్చిన. ఆయన ఇప్పుడు మనకి 10 లక్షలు ఇచ్చారండి, మనం ఆయనకి ఏమి ఇస్తామండి? మహా అయితే 400 ఇస్తాం, లేకపోతే మహా అయితే ఓ 1,00,000 రూపాయలు ఆయనకి మనం తిరిగి ఇవ్వగలం. 10 లక్షలు మళ్ళీ ఆయనకి తిరిగి మనం ఇవ్వలేము. అంత అలా అయితే మనం కూడా గురువులు అయిపోయి ఉండేవాళ్ళం అండి. అందువల్ల మనం ఏమి ఆయనకి ఇవ్వలేమండి. అయితే ఆయన మన దగ్గర నుంచి గురువు పట్ల జీవితాంతమే కాకుండా జన్మలకి కూడా కృతజ్ఞతాభావాన్ని ఖచ్చితంగా శిష్యుడు అన్నవాడు అలవాటు చేసుకోవాలండి. కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తీసుకుని మనం తినేయడమే కానీ థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోలేకుండా
ఉండే ఒక దౌర్భాగ్య స్థితిలో ఉంటామండి మానవులు ఉన్నవాళ్ళం. మనకి ఆ కష్టం తొలగిపోగానే మనం చాలా సార్లు మళ్ళీ మర్చిపోతూ ఉంటామండి. అంతేకాదు మళ్ళీ ఇంకో కష్టం వచ్చినప్పుడు సపోజ్ అది 10 రోజులు నెలలు పట్టింది అనుకోండి, వెంటనే గురువుని చేంజ్ చేద్దామని ఆలోచిస్తుంటాం. మనం అంత అసహనంగా ఉంటామండి. అందుకే సాయిబాబా వారు కూడా శ్రద్ధా సహనం సాబురి అంటారండి. అందువల్ల అంత అసహనంగా ఉండే మనము మరి గురువుని పట్టుకోవడానికి జీవితాంతం మనం కృతజ్ఞతతో ఉండాలి. ఒకటండి, గురువు చెప్పినది వినడం కాదండి, గురువు చెప్పింది రెడీగా చేయడానికి రెడీగా మనం చేతులు కట్టుకుని రెడీగా ఉండడం చేసినప్పుడే మనం గురువుకి కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నట్లు లెక్కండి. అంతేకాదు గురువు దగ్గర నుంచి ఇవాళ మనం 10 పొందామండి, అట్లీస్ట్ మనం పక్కవాడికి ఒక్కటన్నా మనం ఏవైతే గురువు దగ్గర నుంచి పొందుతున్నామో ఆ పొందిన లాంటిది అవే కష్టాలతో ఉన్న పక్కవాడికి ఒక్కటైనా మనం సహాయం చేస్తున్నామో లేదా ఆయన చూస్తూ ఉంటాడు. అది మనం చేయగలిగినప్పుడు 1, 1, 2, 3, 4 అట్లీస్ట్ మనం గురువు దగ్గర నుంచి పొందినవి పక్కవాడికి మనం చేయగలిగే స్థితిలో ఉంటామని ఆయన ఆశిస్తాడండి. అలా చేయగలిగినప్పుడు ఆయన సంతోషించి ఇంకా దగ్గరికి మనల్ని తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందండి. గురువుకి సంతోషం అదే కదండి. అవునండి, బాగా చెప్పారు. గురువు చెప్పింది ఆయన చెప్పింది ఆచరణిస్తేనే మనం నిజమైన గురుదక్షిణ ఇచ్చినట్టు ఆయనకి ఇచ్చినట్టు. ఖచ్చితంగా అంతే మన గురుదక్షిణ, అంతకంటే మనం ఏం చేయలేమండి. చాలా బాగా చెప్పారు. మనం డిస్కషన్ లోకి ఫర్దర్ వెళ్లే ముందు ఒక మంచి పాట విందామండి, చిన్న బ్రేక్. తప్పకుండా.